9 రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథుడు నిమజ్జనానికి బయలుదేరాడు. నిజామాబాద్ జిల్లాలో ప్రత్యేకంగా రథంపై తీసుకువెళ్లడం మానవాయితీగా వస్తుంది. అయితే మనం చూస్తున్నాం, ఎద్దులను రథానికి కట్టి లాగడం అనేది అన్నపూర్ణ జిల్లా కాబట్టి ఎద్దులతో ఈ రథాన్ని లాగుతుంటారు. అయితే హైదరాబాద్ ఖైరతాబాద్ యొక్క గణపతి యొక్క ప్రత్యేకత ఏంటో అలాగే ఈ ఎద్దుల యొక్క ప్రత్యేకత, ఈ రథాన్ని కూడా అలాగే తీసుకెళ్తుంటారు. ఇక్కడ ఇదే ప్రత్యేకత. అయితే ఈ రథం యొక్క ప్రత్యేకత గురించి స్థానికులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ రథం యొక్క ప్రత్యేకత ఏంటి? ఇక్కడ ఏదైతే మన వినాయక నిమజ్జన ఉత్సవం జరుగుతుందో ఇందూరు నగరంలో, అయితే ఇక్కడ దుబ్బా ప్రాంతంలో రథోత్సవం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఈ రథంలో చుట్టుపక్కల ఉన్న గణేశులు అన్నిటికీ కూడా చిన్న చిన్న గణేశులకు ఇందులో పెట్టి ఇక్కడ నుంచి ఈ రథానికి స్టార్ట్ చేసి, ఇక్కడ రథం స్టార్ట్ అయిన తర్వాతనే అన్ని గణేష్ మండలంలో నిమజ్జన కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. ఈ గణేష్ ఏదైతే రథోత్సవం వెళ్తుంటుందో దీనికి ఎడ్లతో కడతారు. ఎడ్లు కట్టి, ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న మొత్తం రైతులందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఎడ్ల బండ్ల దగ్గరికి ఎడ్లను తీసుకొచ్చి మన రథానికి కట్టి రథానికి గణనాథుని తీసుకెళ్తూ, ఎందుకంటే మాకు వర్షాలు మంచిగా పడాలా, పంటలు సమృద్ధిగా పండుతాయి, గణనాథుడు ఆశీర్వాదం ఉంటే అన్ని విధాలుగా మేము సస్యశ్యామలంగా ఉంటామన్న ఉద్దేశంతో రైతులందరూ కూడా వాళ్ళు స్వచ్ఛందంగా ఇక్కడ ఉన్న వాళ్ళ దగ్గర ఉన్న ఎడ్లను తీసుకొచ్చి రథోత్సవంలో పాల్గొంటారు. జిల్లాలో ఉన్న నలుమూలల నుంచి కూడా ఎక్కడికైనా ఇటువంటి సంప్రదాయం తెలంగాణలో ఎక్కడ లేదు కాబట్టి అందరు కూడా కళ్ళ విందుగా ఉంటుంది అని చెప్పి చూడటానికి తండోపతండాలుగా జిల్లా ప్రాంతాల నుంచి కూడా నలుమూలల నుంచి వస్తారు జనాలు. ఇక్కడ నుంచి ఏదో దుబ్బా ప్రాంతం నుంచి రథం వెళ్తుందో ఇక్కడ నుంచి మనకు గంజుల నుంచి తర్వాత మనకు ఓల్డ్ బస్ స్టాండ్ నుంచి లోపలికి గురుద్వార్ పెద్ద బజార్, గురుద్వార్ నుంచి పెద్ద బజార్ నుంచి గోలన్మాన్ టు మన పులాంగ్ నుంచి వినాయక బావి వద్ద వరకు ఈ ర్యాలీ కొనసాగుతుంది. అశేష జనవాహిని మధ్యలో ఈ ర్యాలీ రథోత్సవం నడుస్తూ ఉంటది. ప్రతి ఒక్క హిందూ బంధు ఈ రథోత్సవంలో పాల్గొని అందరూ కూడా ఆహ్లాదంగా సంతోషంగా అందరూ కూడా పాల్గొంటారు ఇందులో. అంటే ఈ రథానికి ప్రత్యేకత ఏంటి? అందరు కూడా ఈ రథాన్ని ఇక్కడ నుంచి లాగడానికి ప్రత్యేకత ఏంటి? మా గణనాథుడిని మేము, ఎందుకంటే మాకు ఈ సంవత్సరం మొత్తం కూడా మేమందరం ప్రశాంతంగా ఉండాలి, ఎటువంటి సీజన్ వ్యాధులు రావద్దు, వర్షాలు సమృద్ధిగా ఉండాలా, పంటలు బాగా ఉండాలా, అందరూ సుఖ సంతోషాలతో, అదేవిధంగా మా పిల్లలందరూ కూడా చదువు బాగా రావాలా. గణనాథుడికి మొక్కడంతో పిల్లలకు కూడా చదువు బుద్ధి అన్ని వస్తాయి కాబట్టి పిల్లలందరూ కూడా మంచిగా ఉండాలని చెప్పి జిల్లా ఇక్కడ ఉన్న అందరు పెద్దలందరూ కూడా ఇక్కడ ప్రథమ పౌరులు, కలెక్టర్ గారు కానివ్వండి, కమిషనర్ గారు కానివ్వండి, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు, ప్రతి ఒక్కరు కూడా అందరు కూడా వచ్చి రథాన్ని గుంజి పట్టణంలో సార్వజనిక గణేష్ మండలి ఆధ్వర్యంలో ఈ గణపతి నిమజ్జనోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరము ఈ రథం లాగడానికి ఎద్దులను ఉపయోగిస్తారు. చుట్టుపక్కల ఉన్న విలేజ్ల నుండి ఎడ్లను రైతులు సమకూర్చి ఈ ఎద్దులను లాగే కార్యక్రమం జరుగుతుంది. ఇటు వినాయక రథోత్సవము దుబ్బా నుంచి స్టార్ట్ అయ్యి గాంధీ చౌక్, పెద్ద బజార్, ఓలన్మాన్ మీదుగా వినాయక నగర్లోని వినాయకుల బావిలో నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. ఇందులో అన్ని కులాలు మతాల వారు అందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున ఈ గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో సార్వజనిక గణేష్ మండలి ఆధ్వర్యంలో అన్ని కులాల వారు 2 గంటలకు ప్రారంభమైన ఈ రథయాత్ర రాత్రి 11 గంటల వరకు కొనసాగుతుంది. అయితే ఇక్కడ నుంచి మొదలైన రథయాత్ర పెద్ద బజార్, గాజుల్పేట్, అలాగే వినాయక్ నగర్, గణపత్లబాయి నుంచి గణపత్లబాయికి చేరుకొని అక్కడితో ముగుస్తుంది. అయితే చెప్పండి, ఈ గణేష్ ఉత్సవాలు ఈ రథాన్ని లాగడం ఎప్పటి నుంచి చూస్తున్నారు మీరు? దాదాపు అప్పుడు పెద్ద మనసుతో ఇది శోభయాత్ర రథం నుంచి అక్కడ వినాయక అక్కడ నిమజ్జనం చేస్తాం. అదే నువ్వు చిన్నప్పటి నుంచి చూస్తున్నావా? ఇది ఏమనిపిస్తుంది చూస్తుంటే? ఎక్కడ ఇట్లాంటిది ఉందా? లేదు, ఎక్కడ లేదు, ఇక్కడ ఉన్నది. ఇక్కడ ఏం లేకున్నా దాదాపు ఇప్పుడు 30 సంవత్సరాలు చూసుకుంటూ వస్తున్నా. ఇప్పుడు మా తాత 30 సంవత్సరాలు చూసుకుంటూ వస్తున్నా. ఇక్కడ ముళ్ళు ప్రతి సంవత్సరం తీసుకొస్తా? ప్రతి సంవత్సరం తీసుకొస్తాం. నా పేరు హీరన్న. ఇక్కడ నుంచి ముదోలో బైన్స్ అవుతాను. అయితే ఇక్కడ మరికొందరు రాని కూడా అడిగి తెలుసుకుందాం. అన్న, ఎక్కడి నుంచి వచ్చినాయి? మాది ఇక్కడ నిజామాబాద్. ప్రతి ఇయర్ తెస్తారా? ప్రతి ఇయర్ తీసుకొస్తాం. ఆనందము, గణపతి ఎట్ల పైన ఊరేగింపడము అతనికి సంతోషకరమని భావిస్తూ ప్రతి సంవత్సరము
ఎడ్లను కడుతూనే ఉంటాం. అంటే మన ఎక్కడ కూడా ఇట్లా ఎడ్లను కట్టి రథాన్ని లాగేది లేదు, ఇక్కడే ఒక్కటే ఉంది. దీన్ని ఏమని చూస్తారు మీరు? ఈ అప్పటి నుండి మా తాత ముత్తాల నుంచి పాడి సంపదలతో నిండిన పల్లెటూరు లేక మా ఈ నిజామాబాద్ దుబ్బ ప్రాంతం అనేది ఆ ఆనవాయితీ మా తాత ముత్తాల నుంచి రథం లాగడము ఎడ్లతోని వాళ్ళ సంపద ప్రకారం అలాగే కొనసాగుతూనే ఉన్నాయి. మీరు కొనసాగిస్తారా? మేము కొనసాగిస్తూనే ఉన్నాం, మా తరం వరకు కొనసాగిస్తూనే ఉన్నాం. మా ముందు తరాల వరకు ఇది గురించి అర్థమైన చెప్పేట్లు ప్రయత్నిస్తూనే ఉంటాం. ఇప్పుడు ఇట్లకి ఇక్కడి నుంచి తీసుకెళ్లి ఎక్కడెక్కడ దాన పెడతారు ఏంటి అట్లనే? ఈ గురుద్వార దగ్గర దాళం పెడతారు, ఒకటి పూలమ్మ దగ్గర దాళం పెడతారు. వాటరు దానా అన్ని ఉంటాయి. ఎద్దులకు ఉంటది, ఎడ్ల ఎమ్మట్ల వాళ్ళకు కూడా ఆహారం ఇస్తారు. ఇప్పటివరకు చదువుతాయి యాత్ర 11-12 గంటల వరకు సాగుతుంది. రాత్రి రాత్రి 11-12 సాగుతూనే ఉంటాయి. 5 నిమిషాల లోపల అక్కడ సుమానండి. మేము గత 30-40 ఏళ్ళ సంది మాకు బుద్ధి తెలిసింది. మేము ఎట్లా కడతా ఉన్నాము రథంకు. మాకు ఊహ తెలిసింది. మేము ఎట్లా ఆనవాయితీ అప్పటి మాకు అంటే మా నాన్నలు అప్పటి సంది కడతానే ఉన్నారు. మా నాన్నలు మా తాతలు అప్పటి సంది కడతానే ఉన్నారు. మేము కూడా మాకు తెలిసింది, ఊహ తెలిసింది, మేము కూడా ఎట్లా కడతానే ఉన్నాము. మాకు మా దగ్గర ఇప్పుడు ఆనవాయితీ ప్రకారం ఇప్పుడు ఎడ్లు లేని సారికి బయట తెప్పించి మరీ కడుతున్నాం. ఆనవాయితీ పోవద్దని చెప్పేసి, తాత ముత్తాత సంది వచ్చిన ఆనవాయితీ పోవద్దని చెప్పేసి మేము బయట నుంచి తెప్పించి మరీ కడుతున్నాం. మళ్ళీ ఇప్పుడు అది ఇక్కడ గణపతి ఆనవాయితీ పోవద్దని చెప్పేసి అక్కడ ఆనవాయితీ ప్రకారం. ఎన్ని జతలు కట్టిరండి ఈసారి 8 జతలు ఉన్నాయి. ఇంకా ముంగట ఇంకో 2-3 జతలు కట్టే అవకాశం ఉంది. ఇంకా ముంగట వస్తాయి, ఇంకో 2-3 జతలు వస్తాయి. ఎడ్లు రథాన్ని లాగడానికి మీరు మధ్యలో వీటికి ఏమన్నా దానా ఇవన్నీ పెడతామండి. దానా వాటర్ పెడతాము, వాటర్ తాపిస్తాము, దానా పెడతాం, పల్లిపిండి పెడతాము, చున్ని పెడతాము, అన్ని పెడతాం. వీటికి పరుచుకుంటాం మంచిగానే. వీటికి మళ్ళీ మనం పోయేటప్పుడు కూడా మనకు కూడా మనకు అన్నదానం కొంచెం దొరుకుతుంది. అక్కడ ప్రసాదము పులిహోర ఇస్తారు. వాటర్ మనకి కూడా ఇబ్బంది లేకుండా మనకు ఇస్తారు. ఎవరు ఏం బాధ ఉండదు. కాకపోతే అప్పుడు మధ్యలో ఏమంటే ఇళ్ళలో అక్కడ లాగకుండా మనం ఎట్లా లాగేటట్టు మంచిగా ఉంటే మంచిగా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఆగం చేయకుండా నీట్గా పోతే మంచిగా ఉంటుంది. అయితే మొత్తానికి చూసుకున్నట్లయితే నిజామాబాద్ జిల్లాలోని ఈ గణేష్ శోభయాత్ర ఇప్పుడు ప్రారంభమైంది. ఈ శోభయాత్ర ఇక్కడ నుంచి గణేష్ బాయి వరకు కొనసాగుతుంది. అయితే ప్రత్యేకంగా నిజామాబాద్ జిల్లాలో సార్వజనిక ఆధ్వర్యంలో ఈ రథయాత్ర కొనసాగిస్తారు. ఈ రథయాత్రలో మొత్తం 56 కులాల సభ్యులందరూ కూడా ఉంటారు. వారందరూ కలిసి ఈ రథాన్ని లాగడం. అయితే మన నిజామాబాద్ అంటే అన్నపూర్ణ జిల్లాగా పేరుంది. అందుకే ఇక్కడ ఈ రథాన్ని ఎద్దులతో లాగడం ప్రత్యేకత. ప్రతి ఏడు ఎద్దుల జతలతో అలాగే మనుషులు సైతం పట్టుకొని ఈ రథాన్ని లాక్కుంటూ తీసుకెళ్తుంటారు. అయితే ఇప్పుడు దుబ్బ నుంచి ప్రారంభమైన రథయాత్ర అలాగే గాంధీ చౌక్, నెహ్రూ పార్క్, పెద్ద బజార్, అలాగే గోలన్మాన్, పులాన్, ఆ తర్వాత గణేష్ల బావి వరకు చేరుకుంటుంది. అక్కడితో ఈ గణేష్ల యాత్ర ముగుస్తుంది. ఇందుకోసం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తంగా చూసుకున్నట్లయితే మనం చూసినాం రథయాత్ర ఇప్పుడే ప్రారంభమైంది. ఇది రాత్రి 11 గంటల వరకు కొనసాగుతుంది. మధ్యలో భజనలు, కీర్తనలు, అలాగే ఎద్దులకు దానాలు ఇలాంటి ఏర్పాటు చేసి వాటికి కూడా నీరు పెట్టి ప్రశాంతంగా తీసుకువెళ్తాము. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో గణేష్ నిమజ్జనం చేసుకుంటామని చెప్పేసి ఆ స్థానికులు చెప్తున్న పరిస్థితి.